తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్ 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తి సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇంజనీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్టు చెప్పారు. తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, ఇక రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. మొదటి 3 రోజులు 3 సార్లు, 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరించి భక్తులకు అనుగ్రహిస్తారని చెప్పారు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవ, ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఈ నెల 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెప్పని కూడా ఒక ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాలు, అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని రౌండ్లు వేస్తాం అన్నది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఒక ట్రయల్ రన్ చేసి ఎలా ఉందా అనేది చెప్పి ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28, అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు 3 రౌండ్స్ ఉంటుంది. లాస్ట్ 2 రోజులు 5, 7 మొత్తం కూడా ఈ రకంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా అందరికి కూడా ఒకసారి మళ్ళీ కూడా అందరూ కూర్చొని ప్లానింగ్ ప్రకారం అనుకున్న విధంగా వస్తుందా లేదా అని చూసి అందరూ కూడా అప్రూవ్ చేసిన తర్వాత అలానే దాని యొక్క ఫిట్నెస్ని కూడా అప్రూవ్ చేసి వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఈ తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.